భూకంపం వచ్చి భూమి అదులుతుంటే జపాన్ దేశంలో జనాలు పానాలు అరికాలలో పెట్టుకొని బిక్కు బిక్కుమని బతుకుతున్నారట. కదులుతున్న కార్లకెళ్ళి దిగాలంటే పానాలు వెళ్ళిపోతాయి. అటువంటిది కాళ్ళ కింద భూమి కదిలితే ఎట్లుంటుంది? తలుసుకుంటేనే పానం తాయిమాయ అవుతుంది. అటువంటిది నిజంగా అదిలితే ఎంత ఆగముంటుందో ఇగో జపాన్ దేశంను చూస్తేనే అర్థమవుతుంది. పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయి కార్లు అయితే కప్పలోలే అణిగినాయి. అంటే మనుషుల పరిస్థితి ఏంది చెప్పుర్రి? మస్తు మంది మట్టిలా కలిసిపోయిర్రట. నూనె పోస్తే ఎత్తుకునేటట్టు నున్నగుండే రోడ్లన్నీ పట్టణ పర్రెలు పెట్టినాయి. భూకంపం వచ్చుడుతోటి ఇండ్లల్లో ఉండే జనాలంతా ఇట్లా రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇల్లు కూలిపోతే ఇంకేమున్నది, అలానే చచ్చి సమాధి అవుతారు కదా, అందుకే ఇట్లా బయట నిలబడ్డరు. కిందున్న భూమి కూడా ఎప్పుడు పట్టణ వలిగి అలా కలిసిపోతామా అని అదో పిరికితోని కూడా ఉన్నారట. పెద్ద పెద్ద రోడ్లు జతికి ఎట్లయినాయి చూడు. సీసీ రోడ్ల కాడ నుంచి పాలిజు బండలేసిన పార్కింగ్ ప్లేసుల దాకా పెద్ద పెద్ద తంబాలే బల్పాలు కదా ఇరిగినట్టు పుట్టి ఇరిగిపోయినాయి. మరి ఎందుకు ఇట్లా అయిందంటే సముద్రంలో సునామీ పుట్టిందట. ఇంత పెద్దగా వచ్చుడు, ఇంత పెద్ద ఆస్తి నష్టము, పాన నష్టం అప్పుడు ఇప్పుడేనట. కోలుకునేందుకు కొన్ని ఏళ్ళు పట్టేటట్టే ఉన్నది.